మీలో చాలా మంది నన్ను అడిగేదేంటంటే, "అన్న నా దగ్గర బడ్జెట్ లేదన్నా కొత్త కార్ కొనుక్కోడానికి. సెకండ్ హ్యాండ్‌లో ఒక కార్ కొనుక్కొని క్యాబ్‌లో వర్క్ చేసుకుంటే ప్రాఫిట్టా?" అని చెప్పి అడుగుతున్నారు. సెకండ్ హ్యాండ్‌లో కార్ కొనుక్కోవడం ఆలోచన మంచిగానే ఉంటుంది. బట్ ఏందంటే, ఆ కారు మీ దగ్గరికొచ్చి రిపేర్‌లు రాకపోతే మంచిగానే ఉంటుంది. బట్ రిపేర్‌లొచ్చిందంటే మీకొచ్చే ఎర్నింగ్స్ అన్నీ కూడా ఆ రిపేర్‌కే పెట్టాల్సొస్తుంది. సెకండ్ హ్యాండ్ కార్ అనేసరికి మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే, కిలోమీటర్ రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు. లేకుంటే డెంటింగ్, పెయింటింగ్ చేసి మీకిచ్చేయొచ్చు. ప్రాపర్‌గా కండిషన్‌లో ఉన్న కార్ తీసుకుంటే ఓకే. బట్ మీకు ఏ ఆప్షను లేదు. మీరు క్యాబ్‌లోనే వర్క్ చేసుకుందాము. ఎంతో కొంత మనీ సంపాదించి మీ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుందాము అనుకుంటే కొత్త కార్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ చేస్తే డబ్బులు బాగానే వస్తాయి. మీరు ప్రతిరోజు 15, 16 గంటలు పనిచేస్తే ఈఎంఐ పోయి అలాగే ఒకరోజు సీఎన్‌జీ పోయి మీకు ఇంటికెళ్ళేసరికి రూ. 2000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బట్ మీరు అంతలా వర్క్ చెయ్యాలి. సెకండ్ హ్యాండ్ కార్ కొని 2 సంవత్సరాలు నడిపి ఆ మూడో సంవత్సరం ఆ కార్‌ని అమ్మేసి మళ్ళీ కొత్త కార్ కొని ఇదంతా డబుల్ పంచాయతీ అని నా అభిప్రాయం. మెయిన్ ఏందంటే కొత్త కార్ కొంటే రిపేర్స్ అనేవి అంత ఎక్కువగా రావు. కొత్త కార్ కొన్నాక పార్ట్ టైమ్ చేసి వెళ్ళిపోతాను. 5 గంటలు, 6 గంటలు చేసి వెళ్ళిపోతానంటే కుదరదు. మీరు రెగ్యులర్‌గా 10, 15 గంటలు పని చేయాల్సిందే.